ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఈ హోప్ క్లాస్కి చేరవచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం చదవగా విన్నాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఈ అధ్యాయము మనకు తెలుసు, క్రైస్తవ ప్రపంచానికి తెలిసిన అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయంలో చాలా మంది అతిశయిస్తారన్నమాట. దావీదు పాపం చేశాడని చెప్పి దావీదు మీదే అతిశయించే వాళ్ళు చాలా మంది. ఈ ఉదయకాలం మనం ఎవరూ దావీదు మీద అతిశయించకుండా ప్రభు మహింపరచబడి ఉంటుండగా మనం క్షేమకరమైన ఆలోచన పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అనే మాట చూస్తాం. చూడండి, దావీదు చేసినది ఎందుకు యెహోవా దృష్టికి దుష్కార్యం అని అంటే, దావీదు వ్యభిచారం చేశాడు అని మనం దీనిని ఒకవేళ చెప్తే, దావీదు వ్యభిచారం చేశాడు అని ఒకవేళ దీన్ని మనం వర్ణిస్తే, ఖచ్చితంగా ఇదే పదాన్ని ఆదికాండం 39వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆదికాండం చూడండి, 39వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం వచనం 9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఈ వచనంలో దుష్కార్యము అనే పదాన్ని యోసేపు వాడాడండి. యోసేపు వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞను బట్టి ఈ పదాన్ని వాడాడా? అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అందుకని నేను చెప్పాను, ఈ వర్తమానంలో దుష్కార్యము అనే మాట, యెహోవా దృష్టికి దుష్కార్యము అనే మాట, అదే మాట యోసేపు కూడా వాడాడు. అప్పటికి ఇంకా వ్యభిచారం చేయవద్దనే ఆజ్ఞ రాలేదు. సో చాలామంది అనుకునేది ఏంటంటే, మొరాలిటీ అనేది, లేకపోతే నైతిక విలువ, నైతికత అనేది 10 ఆజ్ఞల ద్వారా వచ్చింది అనుకుంటాం. 10 ఆజ్ఞల ద్వారా వచ్చింది అని అనుకుంటే మరి యోసేపు దాన్ని దుష్కార్యం అని ఎలా చెప్పగలిగాడు? కాబట్టి నైతికత అనేది, లేదా మోరల్ వాల్యూస్ అనేవి కానీ, లేకపోతే మోరల్ లాస్ అనేవి కానీ, మొరాలిటీ అనేది కానీ, నైతిక విలువ అనేది మనకు కేవలము దైవ కృపలోనే ఉంటుందన్న. అంటే ధర్మశాస్త్రము క్రింద ఉండేదానికంటే దైవ కృపలో మనం చాలా నైతికత కలిగి ఉండగలం అని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు కానీ ఆదికాండం 39వ అధ్యాయంలో దీనిని దుష్కార్యము అని వర్ణించాడు కదా, చెప్పాడు కదా. దాని అర్థం ఏంటంటే అప్పటికి ఇంకా 10 ఆజ్ఞలు రాలేదు అనే మాట మనం చూడాలి. మరి ఎలాగూ దుష్కార్యం అన్నాడు? దానికి మనం వెళ్లే ముందు మరలా ఆదికాండ గ్రంథంలోనే ఇంకొక మాట కూడా చదువుదాం. ఆదికాండ గ్రంథంలోనే మనకు తెలిసిన మరొక వచనాన్ని కూడా చదువుకుందాం రండి. ఆదికాండ గ్రంథము
ఇరవయవ అధ్యాయం 20వ అధ్యాయం చూడండి, వచనం 3వ వచనం. నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాడు. సో ఇది ఎప్పుడు ఉంది? 10 ఆజ్ఞలకు ముందా 10 ఆజ్ఞల తర్వాత ఈ మాట? 10 ఆజ్ఞలకు ముందే. కాబట్టి గమనించండి, నీవు లేకపోతే నీ ఇంట ఉన్న స్త్రీ ఒక పురుషునికి భార్య. ఈ వచనాలన్నీ ఆలోచించేయండి. దావీదు సందర్భంలో వచనం ఒకటి ప్రక్కన పెట్టి, యోసేపు సందర్భంలో వచనం, అలాగే ఇక్కడ మనం చదివిన సందర్భంలోని వచ్చిన ఆదికాండంలో, ఇవేవి కూడా ధర్మశాస్త్రానికి రిలేటెడ్ కాదు, ధర్మశాస్త్రానికి వేరుగానే. సో ఈ ఉదయకాలం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని యొక్క నైతికత లేకపోతే మొరాలిటీ అనేది బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రానికి వేరుగానే మాట మీరు గమనించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 20 చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా వచ్చిన 27 చూడండి. 21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచు. మళ్ళీ చదువు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. కాబట్టి నమ్మండి, ధర్మశాస్త్ర మూలంగా కాదు, ధర్మశాస్త్రమునకు వేరుగా. ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా దావీదు చేసింది దుశ్చర్యనే, ధర్మశాస్త్రాన్ని బట్టి దావీదు చేసిన దుష్కార్యమే. కానీ యెహోవా దృష్టిలో అని అంటే అర్థం ఏంటంటే అది కృప యొక్క దృష్టి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా అంటే అర్థం ఏంటంటే ఆయన కృపాసక్తి సంపూర్ణుడు. యోహాను సువార్త 1:14 అలాగే 1:17 మనం చూస్తాం. సో దేవుడు ఎవరంటే ఆయన కృపగలవాడు. ఆయన దృష్టిలో అంటే అర్థం ఏంటంటే అది ధర్మశాస్త్రం యొక్క దృష్టిలో కాదు, అది కృప యొక్క దృష్టిలో. కృప యొక్క కన్నులు మనకు దేవుడు అనుగ్రహించాలి. కృప యొక్క కన్నులు దేవుడు మనకు అనుగ్రహిస్తే అప్పుడు మనము ఆ పరిశుద్ధతను కానీ లేకపోతే ఆ మోరల్ వాల్యూస్ని కానీ మనం చాలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడగలుగుతాం. అంటే అది చాలా పెద్దగా చూడగలుగుతాం అన్నమాట. వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞ కంటే యోసేపు చెప్పిందే గొప్పది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అని అన్నాడు. పాపము కట్టుకుంది. నీ ఇంట నువ్వు చేర్చుకున్న ఈ స్త్రీ ఒకనికి భార్య, ఆమె విషయంలో నువ్వు చచ్చినవాడు అనే విషయం చూడండి. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఫస్ట్ మన కన్నులు ఎలా ఉన్నాయో ఉదయకాలం పరీక్ష చేసుకుందాం. నేను మిద్దె మీద నుండి చూసిన కన్నుల గురించి మాట్లాడట్లేదు, పరలోకము నుండి చూసే కన్నుల గురించి మాట్లాడుతున్నాను. పరలోకము నుండి చూసే కన్నులు ఐస్ ఆఫ్ గ్రేస్ అన్నమాట. అది కృపా కన్నులు అన్నమాట. ఈ కృపా కన్నులు కానీ మనకుంటే మనము ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది పాపం అని చెప్పం, కానీ కృప యొక్క వెలుగులో ఇది ఎలాగూ పాపమో చెప్పగలుగుతాం. కృప యొక్క వెలుగులో పాపం చెప్తే దానికి పరిష్కారం చెప్పగలుగుతాం. ధర్మశాస్త్రం యొక్క వెలుగులో పాపాన్ని చెప్తే దానిలో మనం అతిశయిస్తాం. వాస్తవంగా చెప్పండి, మీరు ఎవరైనా దావీదు మీద అతిశయించగలరా? మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను. మీలో ఎవరైనా దావీదు మీద అతిశయించగలరా ఈ విషయంలో? ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ మీటింగ్లో మైక్ ఆన్ చేసుకోండి, 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తాను. మీరెవ్వరూ దావీదు మీద అతిశయించలేరు ఈ విషయంలో. ఎందుకంటే ఒకవేళ నిజంగా మీరు అతిశయిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా తప్పిపోతున్న వారు ఈ విషయంలో.
మీరు అతిశయించట్లేదంటే అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క కృప వల్ల ఈ అనుభవాలు జయించగలుగుతున్నారు, ఈ పరిస్థితిని జయించగలుగుతున్నారని అర్థం. కాబట్టి ఫస్ట్ మనం ఎటువంటి కన్నులు మనకు ఉన్నాయనేది ఈ ఉదయకాలం పరీక్ష చేసుకోవాలి. ఆయన కన్ను ఎలాంటిదంటే అది ఖచ్చితంగా కృప యొక్క కన్నే. ప్రతి ఒక్కళ్ళ మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేయటం, దీన్ని బట్టి ఇతడు కరెక్ట్ కాదని చెప్పే కన్ను వాస్తవంగా తప్పు చేసే కన్నే. గుర్తుపెట్టుకోండి అందరూ. ఒక తప్పును బట్టి ఒక వ్యక్తిని తప్పుడువాడు అని చెప్పాలి అనుకునే కన్ను ఖచ్చితంగా అది తప్పు చేసే కన్నే. ఎలా తెలుసు మనకి అని అంటే ఆదికాండం 39వ అధ్యాయంలో ఇది దుష్కార్యము అని వర్ణించిన యోసేపు దాన్ని చేయలేదు, ఆ పాపం చేయలేదు. ఈరోజు రోమాపత్రిక 2వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 2వ అధ్యాయానికి రండి. 22 చూడండి. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? సరిగ్గా చదవండి. విగ్రహములను అర్పించుకొని నీవు అంతే ఎందుకండి అవసరమైన చదవకుండా. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? వ్యభిచరింపవద్దని చెప్తున్నవాడు ఎవడు అంటే వ్యభిచారాన్ని ఖండిస్తున్నవాడే కదా. కానీ ఫైనల్గా ఎక్కడ దొరుకుతున్నాడు? వ్యభిచారంలోనే దొరుకుతున్నాడు. పాపాన్ని గూర్చి చెప్తున్నవాడు పాపంలోనే ఉన్నాడు, అంటే పాపమే చేస్తున్నాడు. అంటే పాపం గురించి చెప్పకూడదనా అని మళ్ళీ కౌంటర్ అటాక్ చేయకూడదు. కృప యొక్క వెలుగులో పాపాన్ని గురించి చెప్పినవాడు పాపం చేయలేదు. చూసారా? ఇది దుష్కార్యము అని చెప్పినవాడు ఆ దుష్కార్యం చేయలేదు. కానీ రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఇది దుష్కార్యము అన్నట్లు చెప్తున్నవాడు దుష్కార్యం చేస్తున్నాడు. కారణం ఏంటంటే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఒక పదం ఉంది, చూస్తారా? 17 చదవండి. నీవు యూదుడవు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా అనే మాట మనకు రాయబడింది. ఈ మాట 3వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. చూడండి 3వ అధ్యాయం వచ్చిన 27. కాబట్టి అతిశయ కారణము ఎక్కడ? అతిశయం ఏంటి? అతిశయం నేను చెప్పా కదా, ఈ అధ్యాయంలో అందరూ అతిశయించేది దావీదు మీదే. అసలు మీరు ఒకటి చెప్తాను చూడండి, దావీదు మీద అతిశయించిన వాళ్ళు అందరూ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా. అసలు దావీదు మీద మీరు ఎవరు అతిశయించకండి. ఎందుకంటే మీరు కూడా ఇదే తప్పు చేస్తున్నారని కాదు నేను చెప్పేది. ఈ తప్పు చేయకుండా కాపాడే శక్తి మీకు మీ వల్ల కలగట్లేదు కాబట్టి, ఒకవేళ మీరు జయిస్తున్నవారైతే. సో యోసేపు ఏమన్నాడు? దీన్ని దుష్కార్యం అన్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు అబీమెలెకుతో? నీవు ఆమె విషయంలో చచ్చిన వాడు అని చెప్పాడు. సో ఇది గ్రేట్ మొరాలిటీ అన్నమాట. సో గ్రేట్ మొరాలిటీ ఈజ్ అండర్ గ్రేస్ అన్నమాట. అది కృప క్రింద ఉంది, ధర్మశాస్త్రం రాకముందే ఉంది. మళ్ళీ చదువుతున్నాం రోమపత్రిక 3:21. ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపరచు. సో మీరు చెప్పండి, ఎప్పుడైనా మీరు చెప్పిందే మీ మీద జరుగుతుందా? ఆలోచన చేయండి. మీరు సండే ఏ టాపిక్ మీద అయితే మీరు బాగా ప్రసంగం చేస్తున్నారో అదే టాపిక్ మీద మీరు శోధనలో పడుతున్నారా? ఖచ్చితంగా మీరు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని అర్థం. ఏ టాపిక్ని మనం బాగా హైలైట్ చేసి మాట్లాడుతున్నామో ఆ టాపిక్లోనే మనం ఇరుకులో పడుతున్నామా? అయితే నీ కన్ను ఖచ్చితంగా అది ధర్మశాస్త్రపు కన్ను. అంటే ఈ కన్ను ఏ కన్ను అంటే ఇది అతిశయించే కన్ను, ఇది గర్వపు కన్ను అని అర్థం అన్నమాట. కానీ అలా కాదు. మనం చదువుతున్నాము ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు దాన్ని దుష్కార్యం అని చెప్పాడు. 9వ వచనం. అయితే దేవునికి స్తోత్రం, ఇక్కడ మనం చూస్తాం యోసేపు ఆ పాపంలో పడలేదు. అయితే దావీదు గూర్చిన సందర్భంలో మనం సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం చదివాం. అయితే
దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము. సో ఫస్ట్ మనము మిద్దె మీద నుండి చూసిన కన్ను గురించి ధ్యానం చేయట్లేదు. మనం ధ్యానం చేస్తుంది ఏదంటే దేవుని కన్నులు మన కన్నులు ఒకటేనా, అసలు మన కన్నులు అలాగే ఉన్నాయా, ఫస్ట్ అది మనం చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ కానీ మనం కృప యొక్క కన్నులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దుష్కార్యాన్ని మనం తప్పించుకుంటాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతారండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ దేవుని ఆత్మను కన్ను అని చెప్పాడు. అసలు దేవుని ఆత్మ అనే కన్ను ఒక పాపాన్ని ఎలాగది నిర్వచించింది, అది ఎలా డిఫైన్ చేసింది అనేది ఉదయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూద్దాం రండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం వచనం 9 నుంచి 11 వచనాల్లో, లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు అనే మాట చూడండి. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనే దేవుని కన్ను పాపాన్ని ఎలాగ చెప్తుందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం వల్ల ఒక మనుషుడు పాపి. నీతిని ఎలా వర్ణిస్తుందంటే, యేసుక్రీస్తునందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం వల్ల అతడు నీతిమంతుడు అని చెప్తుంది. చూసారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం అనే దాన్ని బట్టి ఒక వ్యక్తి పాపి అని చెప్తూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు అని చెప్తుంది. ఈ పరిశుద్ధాత్మ అనే కన్ను చేత మనం నడిపించబడితే కూడా యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం వల్ల ఒక వ్యక్తి జీవించట్లేదు కనుక పాపం చేస్తున్నాడని, యేసుక్రీస్తు నందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాడు కనుక ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాడని మనం చెప్తాం. ఓకే, ఎంతమంది అంటున్నారు నాకు తెలియదు. వీళ్ళకి కొంతమందికి అసలు ప్రతిసారి వీడియో ఆన్ చేసుకోవాలని చెప్పాల్సి వస్తుంది. అందులో జెర్మియా ఫస్ట్, తర్వాత మా జగన్నాథపురం రాంబాబు సెకండ్. వీళ్ళు ప్రతి మీటింగ్లో వీడియో ఆన్ చేసుకోండి అని చెప్పించుకుంటున్నారండి, పెద్దోళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరు. టైం 6 అయింది, 5:40 తర్వాత జాయిన్ అవుతున్నారండి. ప్రతిరోజు ఇంతే జాయిన్ అవుతున్నారు. 5ంటికి అందరూ జాయిన్ అవుతున్నారు మీటింగ్లో, ఫస్ట్ ప్రేయర్లో ఉంటున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు చక్కగా. 5:40కి 5:50కి జాయిన్ అయిపోతున్నారు మీటింగ్లో. వీడియోలు ఆన్ చేసుకోవట్లేదు. మీరు ఎంత అక్రమంగా ఉన్నారు చూడండి ఈ లెక్కలు. ఈ సరి చేసుకోకపోతే మిగిలిన సరి అవ్వవు. ఈ సరి చేసుకోండి ఫస్ట్. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు చెప్పండి? ఈ ఉదయకాలం మనం చెప్పిన వాక్యాన్ని నేను ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? జస్ట్ ఇప్పుడు చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్ ఒకరు చెప్పండి. నాది న్యాయమైన కోపమా నరుని కోపమా మీరే చెప్తారు. నాది న్యాయమైన కోపమా నరుని కోపమా మీరే చెప్తారు. లాస్ట్లో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ చెప్పండి, ఒక్కలైనా మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. మీరు చెప్పలేరని కాదు, ఎవరో ఒకరు చెప్పండి అని. చెప్పమా. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి విశ్వాసం మూలంగా జీవిస్తే అతడు పాపాన్ని జయిస్తాడు, విశ్వాసం మూలంగా జయించకపోతే పాపాన్ని జయించలేడని గ్రహించవచ్చు అని చెప్పి. రైట్, చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మను కన్ను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనే కన్ను ద్వారా మనం ఒక పాపాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే
వాడైతే చేసేస్తున్నాడు, నేనైతే చెయ్యను అని. ఇక్కడేదో నువ్వు అతిశయిస్తున్నావు అనుకో, ఆ కన్ను యోసేపు కన్ను కాదు, అంటే కృప క్రింద ఉండే కన్ను కాదన్నమాట. మీకు ఒకటి చెప్పమంటారా? ఇలా అతిశయించే వాళ్ళందరూ పాపం చేస్తారు. కృప అనేది చేస్తున్నాడు, నేను ఎప్పుడు చేయలేదు. వాసన కూడా చేస్తున్నాడు, ఇది నేను అసలు చేయను అని అంటున్న కన్ను మిద్ది మీద నుండి చూసే కన్నే. ఎందుకంటే ఒకవేళ మీరు ఒక వ్యక్తి పాపం చేయటాన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారంటే మీరు మీ సామర్థ్యంతో పాపం చేయట్లేదని చెప్తున్నారు. మీ సామర్థ్యంతో మీరు పాపం చేయకపోవటం జరిగితే అది కొనసాగింపా, అది రక్షణ కార్యమా? మామూలుగా అయితే అది కొనసాగింపులో భాగమా, అది రక్షించబడిన అనుభవం గురించిన విషయమా? మీరు పాపం చేయట్లేదు అంటే కొనసాగింపండి. కొనసాగింపులో భాగం. కొనసాగింపులో మీరు పాపం చేయకుండా జీవించడం వల్ల క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీరు రక్షణ కూడా పాపం చేయకుండా ఉండటం వల్లే పొందాలి. పొందారా? గలతీ 3:21 ప్రకారం ఇక్కడ ఎవరైనా పాపం చేయకుండా ఉండటం వల్ల దేవుని పిల్లలు అయ్యారా? సువార్తలో కూడా చాలా మంది సువార్త దండయాత్రల పేరిట బయటికి వెళ్ళి చెప్పే సువార్త ఏంటంటే, నువ్వు రహస్యంగా చేస్తున్న పాపాలు దేవుడు చూస్తున్నాడు, పాపం మానుకో, పాపం మానుకో. మళ్ళీ దీనికి ఒక పాట ఒకటి పాడేస్తారు అనుకో, ఏమని? ఓ మానవా నీ పాపం మానవా అని పాడు. పాపం మానటం వల్ల మనుషుడు నీతిమంతుడు అవడం, అది కర్మ సిద్ధాంతం. మనం చెప్పే సువార్త ఏంటంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ పొందుకో, దేవుడు నిన్ను తన రక్తం చేత కడిగి నీతిమంతునిగా తీరుస్తాడు. దిస్ ఈస్ ద గాస్పల్. యూదుల మధ్యలో ప్రకటించబడుతున్న సువార్త ఏదంటే, యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ టాపిక్ సరిగ్గా ఏనండి, ఇంటే విడుదల కలిగిద్ది ఖచ్చితంగా మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనే ఎడల, మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల, 10వ వచనం చూడండి, మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల. సో యూదులు యోహాను రాసిన పత్రిక ముఖ్యంగా యూదులైన సహోదరులను, యూదులైన వారిని ఉద్దేశించి రాశాడు. సో ఈ వచనం ప్రకారం పాపం లేదని చెప్పుకుంటున్న వారు ఎవరు? పాపం చేయట్లేదు అని చెప్పుకుంటున్న వారు ఎవరు? ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్నారో యూదులందరూ అలాగే చెప్పుకుంటున్నట్లు. ఎందుకంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు ఎప్పుడవుతాడు? దాని విధులను నెరవేర్చినప్పుడు. ఎప్పుడు నెరవేర్చగలడు? తన శరీరంలో పాపం లేకపోతే నెరవేర్చగలడు. సో వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారంటే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నట్లు? మా శరీరంలో పాపం లేదని చెప్పుకుంటున్నారు. 2, ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల ఎప్పుడు నీతిమంతుడవుతాడు? దాని విధులను ఆచరించినప్పుడు. దాని విధులను ఆచరిస్తున్నారంటే ఏమని చెప్పుకుంటున్నారు? నేను పాపం చేయట్లేదు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా విశ్వాసి ఎక్కడ అతిశయిస్తున్నాడంటే, నేనైతే ఏ పాపం చేయనండి, నేను చాలా పెర్ఫెక్ట్ అండి, కానీ వీడు తప్పులు చేస్తున్నాడండి అని చెప్తా ఉంటారనమాట. ఇలా చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, వాస్తవంగా నేను కాబట్టి ఏ తప్పు చేయలేదు, నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, కానీ ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తప్పు చేస్తాడు. ఎందుకంటే మనం తప్పు చేయకపోవటం అనేది మన యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ మన సామర్థ్యం వల్ల మనం తప్పు చేయకపోవటం అనేది కలిగితే, మన సామర్థ్యం వల్లే మన రక్షణ కూడా కలగాలి అంటున్నాడు గలతీ 3:21లో. ఏమన్నాడు చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. జీవింప చేయ శక్తి ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నడలా నేను చదివింది నువ్వు కంటిన్యూ చేసింది. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ అవుతుంది చూడు. జీవింప చేయ శక్తి ధర్మశాస్త్రం ఇవ్వబడిన అంటే అది ఎట్లా అది సెట్ అవ్వదు. చూడు, నేను చదువుతున్నాను చూడండి. జీవింప చేయ శక్తి ధర్మశాస్త్రం కానీ ఇస్తే నీతి కూడా ధర్మశాస్త్రం ఇవ్వాలి. అది దాన్ని అలా చదివితే అర్థమైద్దని అలా చదువుతున్నాను. మీరందరూ చూడండి. జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రం ఇస్తే నీతి కూడా ధర్మశాస్త్రం ఇవ్వాలి. అంటే కొనసాగింపు ధర్మశాస్త్రం ఇస్తే రక్షణ కూడా ఎవరు ఇవ్వాలా? ధర్మశాస్త్రం ఇవ్వాలి అంటున్నాడు. ఈ వచనం ఎప్పుడైనా మీరు చదివారా? చాలాసార్లు చదివారు కదా. కానీ ఎవరైనా చదవకపోతే ఒకసారి ఈ వచనం చదవాలి.
మన యొక్క కొనసాగింపులో మనం క్రియా న్యాయాన్ని బట్టి అతిశయిస్తున్నాము. క్రియా న్యాయం అంటే ఏంటంటే నేను ఏ తప్పు చేయట్లేదు కాబట్టి ఐఎమ్ వెరీ పెర్ఫెక్ట్ అని నువ్వు కానీ చెప్పుకుంటే నీకు ఒక క్వశ్చన్ ఈ ఉదయకాలం. ఆ క్వశ్చన్ ఏంటంటే మరి ఏ తప్పు చేయకుండా నువ్వు ఎంత పెర్ఫెక్ట్గా ఉండగలిగితే ఏ తప్పు చేయకుండా ఉండటం వల్ల నువ్వు రక్షణను ఎందుకు వెతకలేదు? యేసుప్రభుని ఎందుకు నమ్మావు? యేసుప్రభుని నమ్మటం వల్ల ఏమో నువ్వు రక్షించబడ్డావా? ఈ రోజేమో యేసు ప్రభు అనే వ్యక్తిని ప్రక్కన పెట్టి నేను కొనసాగిపోతున్నాను అని నువ్వు అతిశయిస్తున్నావా? ఇంకోటి చెప్తా, మనము పాపం చేయకుండా ఉండటం వల్ల నీతిమంతులం. మన శరీరంలో పాపం లేదు, సో మనం విధులను ఆచరిస్తున్నాం, నీతిమంతులు అని చెప్పుకుంటున్నా యూదులను యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? క్వశ్చన్ అర్థమైందా? పాపం చేయకుండా ఉండటం వల్ల మనం నీతిమంతులం అని అతిశయిస్తున్న యూదులను నేను నాలో పాపం లేదు అని చెప్పుకుంటున్న యూదులను యేసు ప్రభు ఏం చేశాడు? మీలో పాపం లేని వాడు మనకు చెప్పండి. అది కాదు ఆన్సర్, అది కాదు, ఇంకా ట్రై చేయండి. వారిని విడిచి అన్యుల మధ్యలోకి వచ్చి. ఓకే, అది కూడా కాదు, ఇంకా ట్రై చేయండి. చెప్తే మీకు గుర్తుండిపోద్ది, మీరు ట్రై చేస్తే మీకు గుర్తుండిపోద్ది. మనం పాపం చేయకుండా ఉండటం వల్లే నీతిమంతులం అవుతాము అనే దానిలో అతిశయిస్తున్న యూదులను మనలో పాపం లేదు అన్నట్లుగా ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతిమంతులను అతిశయిస్తున్న యూదులను యేసు ప్రభు ఏం చేశాడు? విచారతరం వల్ల అన్నాడు. ఓకే, ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపం లేనివాడు మొదట అది అయిపోయిందమ్మా ఆల్రెడీ. కృపానిధి అదే కదా చెప్పాడు ఆన్సర్, అది కాదన్నాను కదా, అది అయిపోయింది. యూదుని కలిగిన గొప్పతనం ఏమి అని లేఖనం ఉంది. అంటే ఆయనదే అతిశయం ఉంది అని చెప్పాను. ఓకే అండి, ఇంకా ట్రై చేయండి. చెప్పినందుకు వందనాలు, చాలా వందనాలు. సర్పసంతానమా అండి? మీరు వ్యభిచారులైన చెడ్డతరం వర్లారా అని ప్రశాంత్ అన్నాడు, దాని కంటిన్యూషన్ మీరు చెప్పారు శ్రీనివాస్ అన్న. ఏం చేశాడంటే వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తీసుకెళ్ళి పాపం చేయలేదని చెప్పుకుంటున్నారు కదా, మీరు నిజంగా చేయట్లేదా చూడండి అని చెప్పి వారికి క్లియర్గా చూపించాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వ్యభిచారం చేయట్లేదు కాబట్టి పాపం చేయట్లేదు అనుకున్నారు. మరి మోహపు చూపు పాపమేగా, చేస్తున్నారా లేదా అని అడిగాడు. నరహత్య చేయట్లేదు కాబట్టి మనం నీతిమంతులు అనుకుంటున్నారు కదా, నిర్నిమిత్తంగా నీ సహోదరుడి మీద నువ్వు కోపడుతున్నావు లేదా, అయితే నువ్వు పాపం చేస్తున్నట్లే కదా. అబద్ధం ఆడవద్దు అని ఆజ్ఞను నేను నెరవేరుస్తున్నాను అంటున్నావు కదా, మరి నువ్వు అబద్ధం ఆడట్లేదా చూడు అని చెప్పి చూపించాడు. అంటే ఈ లెక్కన అతిశయిస్తున్న యూదుడిని కొండ మీదకి తీసుకెళ్ళిన క్రీస్తు అతిశయిస్తున్న క్రైస్తవుడిని ఈరోజు కొండ మీదకి తీసుకెళ్ళడా ఈ ఉదయకాలం? తీసుకెళ్ళి ఈరోజు ఎవరి విషయంలో నువ్వు అతిశయిస్తున్నావు? ఏమని? ఈయన తప్పు చేశాడండి, ఈమె తప్పు చేసిందండి, నేనైతే చేయనండి, నేను ఎప్పుడూ చేయలేదండి అని నువ్వు క్రియాన్యాయాన్ని బట్టి అతిశయిస్తున్న వాడివైతే నిన్ను కూడా ఇదే కొండ మీదకి తీసుకెళ్ళి వాడు బహిరంగంగా చేశాడు, నువ్వు రహస్యంగా చేస్తుంది ఏంటి అని నీ విషయంలో తీర్పు రాదా? సో ఈ ఉదయకాలం ఎలాగూ మాట్లాడతాను వినండి. పాపాన్ని ధర్మశాస్త్రం యొక్క దృష్టిలో చూసి అతిశయిస్తే దాన్ని రహస్యంగా అయినా నువ్వు చేస్తావు. పాపాన్ని కృప యొక్క దృష్టిలో చేస్తే నీవు ఖచ్చితంగా రహస్యంగా కూడా దాన్ని చెయ్యి. నేను కోరుకునేది ఏంటంటే మనం ఎవరో వేషధారులుగా ఉండకుందుము కాక, అది మన కోరిక ఉదయకాలం ఏంటంటే మనం ఎవరో వేషధారులుగా ఉండకుందుము కాక. నేను ప్రశ్న అడుగుతాను, ధర్మశాస్త్రం యొక్క దృష్టిలో పాపం చూసినప్పుడు ఖండిస్తామా? కృప యొక్క దృష్టిలో పాపాన్ని చూసినప్పుడు ఖండిస్తామా? పాపాన్ని ఖండించడం తప్ప? ఫస్ట్ క్వశ్చన్ అది. కృప యొక్క దృష్టిలో చూసినప్పుడు దాన్ని ఖండిస్తామా? ధర్మశాస్త్రం యొక్క దృష్టిలో చూసినప్పుడు దాన్ని ఖండిస్తామా? ఈ క్వశ్చన్కి ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తున్న వ్యక్తి పాపాన్ని ఖండిస్తున్నాడు కదా,
కానీ ఖండిస్తున్న వ్యక్తి పాపం చేస్తున్నాడు కదా, అంటే ఖండిస్తే మనం పాపం చేస్తామా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. దీనికి మళ్ళీ మనం ఆన్సర్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన వివరణలో ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అని అది చేస్తున్న వ్యక్తి రహస్యంగా అయినా అదే తప్పు చేస్తున్నాడు. రహస్యంగా చేసేది కూడా తప్పే. కానీ ఈ ఉదయకాలం మన ఇంటెన్షన్ ఏంటంటే, ఇది దుష్కార్యము అని చెప్పిన యోసేపు ఆ దుష్టిలో లేడు. ఇది దుష్కార్యం అని చెప్పిన యెహోవా గురించి ఏముందంటే, ఆయన నేత్రముల గురించి మాట్లాడుతూ ఆయన నేత్రములు పాపమును చూడలేనివి అని వ్రాయబడింది. మరి ఈ ఉదయకాలం మన గురించి ఆలోచించుకుంటే, మనం పాపాన్ని ఖండించే విధానంలో ధర్మశాస్త్రపు కన్నులతో ఖండిస్తే మనం కూడా మిద్ది మీద నుంచి తప్పు చూస్తున్న వారమే, ఖచ్చితంగా ఈ ఉదయకాలం తెలుసుకోండి. కానీ కృప యొక్క దృష్టితో చూస్తున్నట్లయితే మన పాపాన్ని ఖండిస్తామా లేదా? లేదా ఖండించకుండా తప్పు ఎవరు చేయరు, నువ్వు చేయట్లేదా, ఎవరు చేయట్లేదా, ఈ జూమ్ మీటింగ్లో ఎవరు తప్పు చేయట్లేదా, ఏం కాదు అన్నట్లుగా అది మాట్లాడుతుందా, ఖండించదా? అది క్వశ్చన్ అని. సో ఏంటి మీ ఆన్సర్ ఏంటి? ఖండించి ఎందుకు మనం అందులో ఇరుక్కోవాలి? ఖండించకుండా ఉంటే మనం ఈ సమస్యలోకి వెళ్ళం కదా. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రం క్రింద ఖండింప, కృప క్రింద ఖండింప, ఎందులో ఉంటుంది ఖండింపు? పాపాన్ని. కరెక్ట్గా చెప్పాలి ఆన్సర్. కరెక్ట్గా అంటే ఏంటంటే, మనుషులు సంతోషపెట్టడానికి ఆన్సర్ చెప్పకండి. ఇప్పుడు బర్నబాస్ అన్న అంటే ఇప్పుడు గ్రేస్ గురించి చెప్తున్నాడు కాబట్టి కృపే ఖండిస్తుందని చెప్పేద్దాం, అట్లాగా మీరు మనుషులు సంతోషపెట్టండి. బ్యాలెన్స్డ్గా ఆలోచన చేయండి. ఓకే, ఏది ఖండిస్తుంది పాపాన్ని? ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కువగా పాపాన్ని గురించి ఎక్కువగా చెప్తూ, నువ్వు పాపం చేస్తున్నావా అని ఎక్కువగా మాట్లాడతారు కదా. వాస్తవానికి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ సంగతి గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఎక్కువ వాళ్ళ బోధలన్నీ కూడా నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అన్న దాన్నే కేంద్రం చేసుకొని బోధిస్తారు. కాబట్టి వాళ్ళు ఒక రకంగా గద్దిస్తున్నట్టే గాని ధర్మశాస్త్రం కింద సహోదర ప్రేమ లేదు. కాబట్టి సహోదర ప్రేమ లేని చోట ఖచ్చితంగా ఆ వ్యక్తి అతిశయిస్తాడు తప్ప పొరుగువాని మేలు కోరలేడు. ఓకే అండి, క్వశ్చన్ ఏంటంటే ధర్మశాస్త్రము పాపాన్ని ఖండిస్తుందా, కృప పాపాన్ని ఖండిస్తుందా? ఇది క్వశ్చన్. ఓకే రాజేష్ అన్న, మీరు చెప్పినందుకు వందనాలు. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేయండి. కానీ మీరు మ్యాక్సిమం పార్ట్ కవర్ చేసేసారు. ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వండి. ధర్మశాస్త్ర పాపాన్ని ఖండిస్తుందా, కృప పాపాన్ని ఖండిస్తుందా? కృపే ఖండిస్తుందండి. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఎప్పుడైతే పాపం చేయొద్దని చెప్తున్నారో వాళ్ళు తిరిగి అదే పాపంలో వాళ్ళు పడిపోతున్నారో, కృప అయితే దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం కాబట్టి మనకి కృపలోనే మీరు చెప్పిన ఆన్సర్లోనే ధర్మశాస్త్రంలో ఉన్నవారు పాపం చేయొద్దని చెప్తున్నారు అంటే ఖండిస్తున్నట్టే కదా. మరి ఖండించట్లేదని ఎలా చెప్పారు? అదే ఖండిస్తున్నారు కానీ మరి అది అదొద్దు. ఇప్పుడు కృపే ఖండిస్తుంది అని చెప్పేప్పుడు మళ్ళీ ఖండిస్తున్నారు అని మళ్ళీ మీరు ఇటు వరకూడదు. ఒకదానికి స్ట్రిక్ట్ అయి ఉండండి. ఆన్సర్ చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పండి. నా క్వశ్చన్ వినండి, ధర్మశాస్త్రం పాపాన్ని ఖండిస్తుందా, కృప పాపాన్ని ఖండిస్తుందా? దానికి ఆన్సర్ చెప్పండి. ధర్మశాస్త్రం ఖండిస్తుందండి, కృప జీవింపజేస్తుందండి. అబ్బో, ఈయన వండర్ఫుల్ చెప్పాడండి. నా క్వశ్చన్ అది కాదండి. మీరు అందరూ మీ ప్రసంగాలు చేసేయకండి. మీ ప్రసంగాలు మీ దగ్గర పెట్టేసుకోండి. ఎందుకంటే సండే దగ్గర ఉంది, మళ్ళీ మెసేజ్ ఇప్పుడు చెప్తే మళ్ళీ చెప్తాక ఉండదు. అది ఉంచేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ధర్మశాస్త్రం పాపాన్ని ఖండిస్తుందా, కృప ఖండిస్తుందా? రెండు ఖండిస్తాయి. అదే ఆన్సర్. ఇక అందులో ఏముంది? రెండు ఖండిస్తాయి. ధర్మశాస్త్రం ఖండించేటప్పుడేమో ఇలా చూడండి, నేనైతే ఎప్పుడు ఏం చేయట్లేదు కదా అనే కోణంలో ఖండిస్తుంది. కానీ కృప ఎలా ఖండిస్తుంది అంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన నేను దీన్ని జయిస్తున్నాను, ఈ వ్యక్తి అలా జీవించట్లేదు అందుకే జయించట్లేదు అని మనం అక్కడ పరిష్కారాన్ని కూడా ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను,
ఏ బాబు నువ్వేమన్నా దేవతలకు పుట్టేవేటి? నువ్వే తప్పు చేయవు, అందరూ తప్పు చేస్తారనుకోవటానికి. అది కరెక్ట్ కాదు. అలాగని నువ్వు తప్పు చేస్తున్నావు అని కూడా నేను చెప్పట్లేదు. నువ్వెందుకు తప్పు చేయట్లేదు అనేది నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైనా నేనైతే ఎప్పుడు ఈ తప్పు చేయలేదండి అని నువ్వు చెప్పినప్పుడు నువ్వెందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నావు అనే నువ్వు నమ్ముతున్న టీచింగ్ని ఒకసారి డిస్క్రైబ్ చేయి. ఇప్పుడు ప్రతి బుక్ మీరు చదివారా? ఎప్పుడైనా బుక్ చదివినప్పుడు చివరిలో ఏముంటాయి? రెఫరెన్సెస్ ఉంటాయి. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కొంచెం పై చదువులు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఒక బుక్ తీసుకొని దాన్ని చదివిన తర్వాత సబ్జెక్ట్లో చివరిన ఏముంటుంది? రెఫరెన్సెస్ ఉంటాయి. రెఫరెన్సెస్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మీద ఒక పుస్తకం చదువుతున్నాం. ఈ సబ్జెక్ట్ మీద ఫలానా ఆధర్ ఏం రాశాడు, ఆ పుస్తకంలోంచి నేను ఈ మ్యాటర్ కలెక్ట్ చేశాను. ఫలానా ఆధర్ ఏ పుస్తకం రాశాడు, అందులోంచి నేను సబ్జెక్ట్గా దీన్ని కలెక్ట్ చేశాను అని రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ రోజు కూడా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అంటే ఎట్లా అంటే నేనే తప్పు చేయట్లేదు బ్రదర్ అని చెప్పినప్పుడు నువ్వు ఏ టీచింగ్ వల్ల చేయకుండా ఉండగలుగుతున్నావు అని చెప్పాలి. కానీ నా అంతటి నేనే చేయట్లేదు అని నువ్వు చెప్తే నువ్వు మోసగాడివి. ఎందుకంటే నీ అంతటి నువ్వే పాపం చేయకుండా ఉండగలిగిన స్టామినా నీలో ఉంటే రక్షణకు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు? నీ అంతటి నువ్వే రక్షించబడవచ్చు కదా. ఇప్పుడు తప్పు చేయకుండా ఉండటం వల్ల నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే మరి తప్పు చేయకుండా ఉండటం వల్ల పరిశుద్ధుడు అవ్వచ్చు కదా. పరిశుద్ధుడేమో యేసు ప్రభునందు విశ్వాసం వల్ల అయ్యావా? పరిశుద్ధంగా ఉండటమేమో నీ సొంత శక్తి వల్ల అవుతుందా? అలాగా గలతి 3:21 ప్రకారం అవుతుందా? గలతి 3:21 ఏముంది? ఒకవేళ నీ కొనసాగింపు కానీ నీ సామర్థ్యం వల్ల కలిగితే నీ యొక్క రక్షణ కూడా నీ సామర్థ్యం వల్లనే కలగాలి అని ఉంది. కలిగిందా? రోమాపత్రిక 2:1 చూడండి. రోమాపత్రిక 2:1. రోమాపత్రిక 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాడు? తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరత్రుడు అన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావు? వేరే విషయంలో కాదు, ఆ విషయంలో నువ్వు కూడా నేరస్తుడివే అంటున్నాడు. అంటే ఇప్పుడు తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? మళ్ళీ సైలెంట్ అయిపోతాం. అసలు ఎంతమంది వాక్యం వింటున్నారు నాకు ఎలా అర్థమవుతుంది? తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? ధర్మశాస్త్రం వల్ల జీవిస్తే తీర్పు తీరుస్తారు ఖచ్చితంగా. క్వశ్చన్ అడిగింది ఏంటి, నువ్వు ఆన్సర్ ఏం చెప్తున్నావు? క్వశ్చన్ ఏంటంటే ఖండించదా అని అడిగినప్పుడు రెండు ఖండిస్తాయని బాగా చెప్పావు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదు అంటే తీర్చొచ్చు తీర్చకూడదు అంతే. ఇంకేమొద్దు. ఎవరు తీర్పు తీరుస్తారని అడగలే నేను క్వశ్చన్. చెప్పండి. తీర్చొచ్చా తీర్చకూడదు? తీర్చొచ్చండి. తీర్చవచ్చు. వెరీ గుడ్ బ్రదర్. తీర్చొచ్చా తీర్చకూడదా? తీర్చొచ్చండి. విశ్వాస న్యాయం ద్వారా తీర్చొచ్చండి. ఓకే మధు అన్న, నీకు 100కి 100 మార్కులు పడిపోయి నీకు నువ్వు రావద్దే కానీ ఎగ్జామ్ మళ్ళీ రాయికి నువ్వు ఇక నీకు మార్కులు వేస్తాడు దేవుడు. తీర్చొచ్చా తీర్చకూడదా? నాకు ఎందుకు వచ్చిన గొడవలేరా బాబు, అసలు ఈ టాపిక్ మీద ప్రసంగం చేస్తే వారమంతా ఇదే శోధనలు వస్తున్నాయి అనుకునే మెంటాలిటీ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మెసేజ్ ప్రకారం కొంతమంది ఒక టాపిక్ జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి కాడి నుంచి దానికి సంబంధించిన శోధనలు వస్తాయి. అదేమన్నా ఈ ఉదయకాలం ఆ ప్రసంగం ఏమని చెప్తున్నానా నేను? ఆలోచన చేయండి. తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు. ఎదుటివానికి నువ్వు ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో అన్నాడు కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదు? జాన్పాలు చెప్పు. తీర్చొచ్చండి. తీర్చొచ్చు, తీర్చాలి. కానీ ఎలాగూ 16 చూడండి. 16 ఇదే అధ్యాయం 16 చూడండి. సువార్త ప్రకారము, నాట్ అకార్డింగ్ టు ద లా, అకార్డింగ్ టు ద గాస్పెల్. సువార్త ప్రకారం ఎవరు తీర్పు తీరుస్తారు? మళ్ళీ క్వశ్చన్ వచ్చేసింది. సువార్త ప్రకారం ఎవరు తీర్పు తీరుస్తారు? ఓకే, ఇంకా కొంచెం ఇంకా క్లియర్గా ఇంకో స్టెప్ ముందుకు రండి. కరెక్ట్ ఆన్సర్ కానీ ఇంకో స్టెప్. సువార్త వలన ఎవరు తీర్పు తీరుస్తారు?
సువార్త మనం ఏ విధంగా రక్షించబడ్డామో వారికి గ్రహింపు ఉంటది కాబట్టి ఆ న్యాయం ప్రకారమే, విశ్వాస న్యాయం ప్రకారమే వారు తీర్పు తీరుస్తారు. ఇద్దరు ఒకటే చెప్పారు, ఎలా రక్షించబడ్డామనే దగ్గరే చెప్పారు. మళ్ళీ ఇంకా ట్రై చేయండి, సువార్తను బట్టి ఎవరు తీర్పు తీరుస్తారు? సువార్త వల్ల జీవించేవారు. రైట్ ఆన్సర్, ఎక్సలెంట్. సువార్త వలన జీవించేవాడు సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ 2వ అధ్యాయం రోమాపత్రికలో రాసింది ఎవరి గురించి? ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి. వాళ్ళు దేని వల్ల జీవిస్తున్నారు? వాళ్ళు ధర్మశాస్త్రం వల్ల జీవిస్తున్నారు, అందుకని వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీరుస్తారు. ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి తెలుసా? నేను ఎప్పుడు ఈ తప్పు చెయ్యను, కానీ వీడు చేశాడు. అసలు మా ఇంట వంట లేదు ఇటువంటివి చేయటం, కానీ వీళ్ళు చేస్తున్నారంట. నీ ఇంట వంట ఇటువంటివి చేయటం లేకపోతే నీకు ఒక క్వశ్చన్, మరి నీ ఇంట వంట ఇటువంటివి లేకపోతే రక్షణ కూడా అలాగే పొందొచ్చుగా? తప్పు చేయకుండా ఉండటం వల్ల రక్షణ పొందామా, యేసు ప్రభువుని నమ్మటం వల్ల రక్షణ పొందామా? కదా? మరి అలాంటప్పుడు నువ్వెందుకు అది చేస్తున్నావు? కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు, ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చే ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నారని బయటకు వస్తుంది. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వ్యక్తి వాస్తవంగా నైతికతను వర్ణించలేడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రపంచంలో వ్యభిచారము అనే చెయ్యవద్దు అనే ఆజ్ఞ రాకముందే దేవుడు అక్రమ సంబంధాన్ని ఎలా చెప్పాడు తెలుసా? అసలు నువ్వు ఒక అమ్మాయికి భర్తవైతే ఇంకొక అమ్మాయి విషయంలో నువ్వు చచ్చిన వాడు అని చెప్పాడు. ఎంతకంటే మొరాలిటీ ఎక్కడ ఉంటుందండి? ఎంతకంటే నైతికత ఎక్కడ ఉంటుంది? కాబట్టి గ్రేస్ యొక్క సైట్లో, కృప యొక్క వెలుగులో, ఆ యొక్క దృష్టిలో మీరు నైతికతను చాలా అద్భుతంగా వర్ణిస్తారు. మన భారతదేశం ఈ నైతికతలోనికి వచ్చునుగాక. మన బోధకులు అయితే తేలేరు, ఎందుకంటే మన బోధకులు మ్యాక్సిమం అందరూ ధర్మశాస్త్రోపదేశకులే. కానీ మీరు ప్రభు కృప చేత అలాగే అనేక మంది దేవుడు లేపుకొని సువార్తను ప్రకటించేవారుగా చేయనుగాక. సువార్తలో ఏ వ్యక్తి కూడా అతిశయించడు, ఎందుకంటే సువార్తలో సమస్త మహిమ యేసు ప్రభుకి చెల్లింది. నేను యేసు ప్రభువు నమ్మాను, రక్షించబడ్డాను. నేను యేసు ప్రభునందు విశ్వాసం వల్ల జయిస్తూ జీవిస్తాను. చెప్పండి జకరే గారు, నేను ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్ చెప్పండి. జస్ట్ ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి, ఎందుకంటే మీ పేరు, మీరు నెంబర్ ఎంత 17 కదా, అత్యధికమైన విజయం అన్నమాట. నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి. నవ్వుతున్నాడు ఈయన. ఇలా అంటే మీరు ఆన్సర్లు ఏం కరెక్ట్ చెప్తారండి? జర్మియా చెప్పు, ఇప్పుడు జస్ట్ చెప్పింది చెప్పు. తిడితే తిట్టానంటారండి. మీరు అందరూ చూడండి ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారండి మీరు మీటింగ్లో కూర్చొని? జాన్ బాబు, ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చెప్పు. అన్నయ్య నాది బ్రేక్ అవుతుందని ఇక్కడ సిగ్నల్స్ తక్కువ ఉంటుంది. దేవుని స్తోత్రం, నువ్వు తప్పించుకోవడానికి ఒక దేవుడిని దీవించును గాక. అలాంటి 3-4 రాసి చాట్లో పెట్టు, మన వాళ్ళు చెప్తాక బాగుంటుంది. జర్మియా వెరసూపులు చూస్తున్నాడు, ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఆల్రెడీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి కొంతమందికి, నన్ను ఎక్కడ పిలుస్తారని. వినండి, యేసు ప్రభునందు విశ్వాసం వల్లనే నేను రక్షించబడ్డాను. యేసు ప్రభునందలి విశ్వాసం మూలముగానే నేను జీవించి జయిస్తున్నాను అని నువ్వు చెప్పే సాక్ష్యమే కరెక్ట్, మిగిలిన అన్ని అబద్ధాలే. సో వినండి ప్రియులారా, రోమాపత్రిక 2వ అధ్యాయంలో, తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు, ఎదుటివానికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో నువ్వు కూడా నిరస్తుడివి, అంటే అదే తప్పు నువ్వు చేస్తావు. మీకు ఇంకో మాట చెప్తా, నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రసంగంలో రిపిటేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి అందరూ. అన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాను. మీరు మళ్ళీ ఈ మెసేజ్ అంటే మీకు అర్థమైంది. నేను ఇంకో పాయింట్ చెప్తున్నాను. మీరు దేని మీద ఎక్కువగా ప్రసంగాలు చేస్తున్నారో అదే తప్పు మీరు చేస్తున్నారంటే మీకు బాధగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా? అది జరిగింది ధర్మశాస్త్ర ఉపదేశకుల్లో. వాళ్ళు ఏ టాపిక్ని అయితే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా చెప్పే టాపిక్ ఏంటి చెప్పండి? యవనస్తులు వస్తే ఎక్కువగా చెప్పే టాపిక్ ఏంటి? పాపం చెయ్యొద్దు, పాపానికి దూరంగా ఉండండి. యవనస్తులు దొరికారు, అదే చెప్తారు కదా. ఇంకో మాట,
ఒకవేళ ఎవరికైనా ఈ ప్రసంగంలో ఆ రోజు సువార్త గాయకులు ఉన్నారనుకోండి, ఆయన ఏం పాడతాడు? పాపం మానవాన్ని పాట పాడతాడు. అది ఇందాక పాడేసాంలే. యెహోవా ఈ లోకం ఆ, చెడ్డదిరా ఈ పాపం ఇదిగోండి ఈ పాట పాడతారేనండి. ఏదంటే, మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను, నాతో నీవు మాట్లాడు ప్రభు అని పాడతారు. అంటే వీళ్ళందరూ ఎవరినో ఒక టార్గెట్ చేసేసారు. ప్రసంగికుడికి ఒక టార్గెట్ ఉన్నాడు, ఆడితో పాటగాడు కూడా ఒక టార్గెట్ పెట్టేసుకొని వీళ్ళందరూ మేము తప్పు చేయట్లేదు, వీడు చేసేస్తున్నాడు అని ఒక అతిశయం అన్నమాట ఇదంతా. కానీ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటంటే, మనం ఎప్పుడు కూడి వచ్చిన మహిమ యేసు ప్రభుకే కలుగును కాదు. ఎందుకంటే మనం ఈరోజు కరెక్ట్గా జీవిస్తున్నామంటే ఆయన యందలి విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా. మనం రక్షించబడ్డామంటే ఆయన యందలి విశ్వాసం ద్వారా. అందుకని యోహాను 17:24 ఏమన్నాడు? నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని ఉండవలనని, వారు నా మహిమను చూడవలనని నేను కోరుచున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17. కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదన్నాడు. సో ఈరోజు ఎన్నో యూత్ రిట్రీట్లు, ఎన్నో స్త్రీల కూడికలు అన్నమాట. స్త్రీల కూడికలు జరిగితే సిస్టర్స్ అందరూ కూడా ఎవరో ఒకరి క్యారెక్టర్ని తీసుకొని ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలని చెప్తున్నారు. యవనస్తుల కూడికలు జరిగితే యోసేపుని తెచ్చి ఇలా ఉండాలి, సంసోన్ని తెచ్చి ఇలా ఉండకూడదని చెప్తున్నారు. మీకు చెప్తాను, ఇలా ఉండాలి ఇలా ఉండొద్దు అనే న్యాయం బట్టి మనం ఎవరం కరెక్ట్గా ఉండట్లేదు. ఒకవేళ కరెక్ట్గా ఆ న్యాయాన్ని బట్టి ఉండగలిగితే ఆ న్యాయమే మనకు రక్షణ ఇచ్చిందా? కాబట్టి మీరందరూ గమనించండి, ఈరోజు మనం ఎందుకు ఇతరుల మీద అతిశయిస్తున్నాం? అసలే ఒక విషయం తెలుసుకోండి, మనం ఇతరుల మీద అతిశయించదు. ప్రతివాడు తాను చేయు పనిని చెప్పండి. ప్రతివాడు తాను చేయు పనిని తర్వాత చెప్పండి. తర్వాతే కావాలా? చెప్పండి, చెప్పగలరు, చెప్పండి. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయ కారణం కలుగుతుంది. సో నువ్వు ఇతరుని బట్టి అతిశయించొద్దు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఏదో నేనైతే ఈ తప్పు చేయను, నేను ఎప్పుడు ఈ తప్పు చేయను అని నువ్వు ఎందుకు అనుకుంటావు? అలాగని తప్పు చేయొద్దు అని చెప్పకూడదని నేను చెప్పట్లే. నువ్వు జయించగలవు. అది ఎలా జయించగలవు ఈ ఉదయకాలం వాక్యం చెప్తుంది. అదే న్యాయాన్ని బట్టి ఇతరులకు చెప్పు. బాబు ఇలా ఉంటే మనం ఈ తప్పు చేయకుండా ఉంటాం. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, నేను ఇందాక కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మాట చెప్పా కదా, మనం కూడి వచ్చుట కీడుకు మూలం కాకూడదు. ఈరోజు ఈ క్యారెక్టర్ స్టడీస్ అన్నీ తెచ్చి మనుషులు అతిశయిస్తున్నారు. అందుకనే ఏం జరుగుతుందంటే, వాస్తవంగా ప్రధానత్వ అపేక్ష, తర్వాత సంఘాలు విడిపోవటం, ఒకరి మీద ఒకరి కాంపిటీషన్స్, ఇవన్నీ కూడి రావటం. కానీ మనం కూడి రావటం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడి వచ్చినా యేసుక్రీస్తుకు మహిమ కలగాలి. మనం ఈరోజు పెర్ఫెక్ట్గా జీవిస్తున్నామంటే ఆయన యందు విశ్వాసం వల్లనే అనే వర్తమానం వస్తే ఎక్కడా కూడికల వల్ల కీడులు జరగవద్దు. కూడికల వల్ల కీడులు జరగకూడదంటే ఇదే సీక్రెట్ అన్నమాట. మీరు చదవండి దైవ గ్రంథంలో. ఏ వచనం తీశారు? ఇప్పుడు ఏ అధ్యాయం చెప్పాను, ఏ పత్రిక చెప్పాను? తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచ్చు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. రైట్, ఒక మాట చెప్తాను. బౌలింగ్ వేసేవాడు ఫస్ట్ ఏం చెప్పాలి? ఎంపైర్కి. క్రికెట్ తెలిసిన వాళ్ళు చెప్పాలి. బౌలింగ్ వేసేవాడు ఎంపైర్కి ఫస్ట్ ఏం చెప్పాలి? క్రికెట్ ఎవరు చెప్పరండి? గార్డు చెప్పాలి. ఎటువైపు బౌలింగ్ చేస్తున్నా చెప్పాలి. ఓకే, ఇంకేం చెప్పాలి? స్పీడ్ వేస్తున్నాడా, స్పిన్ వేస్తున్నాడా చెప్పాలా వద్దా? చెప్పాలా? సో ఫస్ట్ నువ్వు ఎంపైర్కి చెప్పి ఆ నియమం ప్రకారం నువ్వు బౌలింగ్ చేయాలి.
నువ్వు కూడా వాక్యం చెప్పినప్పుడు నీ డాక్టర్ని ఏంటో చెప్పి నువ్వు వాక్యం చెప్ప. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేయట్లేదంటే ఏ ఏ సత్యాన్ని నేను నమ్ముతున్నాను అనేది నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పే సత్యాన్ని బట్టి నువ్వు అందుకే తప్పు చేయట్లేదు అనేది ఫైనల్గా రావాలి తప్ప, నా అంతటి నేనే తప్పు చేయకుండా ఉండగలుగుతున్నాను, మా నాన్న ఏ తప్పు చేయలేదు, మా తాత ఏ తప్పు చేయలేదు, మాకు వంశపారంపర్యంగా వస్తుంది తప్పు చేయకపోవటం అంటే, మరి మీరు అందరూ వంశపారంపర్యంగా యేసు ప్రభువుని నమ్మకుండా రక్షణ పొందవచ్చుగా. పరలోకంలో యేసు ప్రభు ద్వారా తప్ప వచ్చిన వాళ్ళు పక్కన నిలబడరు అంటే మిమ్మల్ని నిలబెడతారు, నిన్ను మీ నాన్న మీ తాతని నిలబెడతారండి. వస్తారా ఎవరైనా? నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. యోహాను 14. అంటే ఆయన మూలముగా తప్ప ఎవ్వరూ జయించే జీవితాన్ని పొందలేరు. ఒకవేళ జయిస్తున్నానని చెప్తే వాళ్ళు జయిస్తున్నానని చెప్పేది వేరు, వాస్తవం వాళ్ళు ఓడిపోతున్నారనే సంగతి ప్రభు చెప్పగలడు. అదే యేసుప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చేశాడు. ఎంతమంది ఉదయకాలం వాక్యం మొత్తం పూర్తిగా అన్నారు? ఏ మాత్రం డిస్టర్బ్ లేకుండా ఫుల్గా లోపలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యు ఆర్ బ్లెస్డ్. నిజం. ఈ ఆడియో వస్తుంది, మీరు ఆసక్తి ఉంటే వినండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నానండి, సువార్త వలన జీవించేవాడు సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పుకు స్టేజే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఇంకో న్యూ పాయింట్ వినండి. ఈ తీర్పుకు స్టేజ్ అవసరం లేదు. ఈ తీర్పుకు మన లైఫ్ చాలు. మన లైఫే ఒక ప్రసంగం, మన లైఫే ఒక జడ్జిమెంట్ అన్నమాట. ఇప్పుడు మీకంటే మైకులు స్టేజ్లు దొరుకుతాయి, అందరికి దొరుకుతాయా? కానీ మీకు కూడా తెలిసి అందరూ తీర్పు తీర్చాలని ఉంది బైబిల్లో. ఉందా అండి? అలాగా ఉంది. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవండి. ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు అంటే పాస్టర్లా, సంఘ పెద్దలా? పరిశుద్ధులు అందరన్నా? అందరూ. అంటే ఈ జూమ్ మీటింగ్లో ఉన్న అందరూ తీర్పులు తీర్చుదురు కాక. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు అందరూ ఆమెను అనుకోండి అంతే. అదేంటన్నా అందరూ తీర్పు తీర్చాలి? ఎస్, అందరూ తీర్పు తీర్చాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కడానికి అవకాశం ఉందా? నేనంటే ఏదో ప్రసంగికుడిని, మైక్ దొరుకుతుంది, నేను ఏదో ప్రసంగాలు చేసేస్తాను. మీకు దొరికిద్దా? అందరికి దొరకదు. మరి మైక్ దొరికితేనే తీర్పు తీర్చేది ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ మైక్ యొక్క అవసరం లేకపోయినా, స్టేజ్ యొక్క ప్రమేయం లేకపోయినా నువ్వు తీర్పు తీర్చవచ్చు. తీర్పు తీర్చాలి. ఎలాగంటే నీ లైఫ్ స్టైల్ ద్వారా, నువ్వు జీవించే విధానం ద్వారా. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంకో న్యూ పాయింట్, అందరూ వినండి. యోసేపు తీర్చిన తీర్పుకు ధర్మశాస్త్రం తీరుస్తున్న తీర్పుకు తేడా ఏంటంటే, యోసేపు తన జీవితం ద్వారా తీర్పు తీర్చాడు తప్పుని, కానీ ధర్మశాస్త్రం క్రియను బట్టి తీర్పు తీర్చింది. ధర్మశాస్త్రం ఏ ఊరిలో పుట్టి బ్రతికింది చెప్పండి ఎవరైనా? ఒక్కళ్ళని చెప్పండి ఆన్సర్. ఉదయకాలం పలహారం అంతా మీకు ఇచ్చారు. ధర్మశాస్త్రం ఏ ఊరిలో పుట్టింది, ఏ ఊరిలో పెరిగింది, వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు చెప్పండి. నవ్వుకోకండి. ఉదయకాలం ప్రసంగం చెప్పి లాస్ట్లో పాస్టర్ గారికి తలకాయ పోయింది అనుకోకండి. ధర్మశాస్త్రం అనేది ఒక వ్యక్తి కాదు, ఫస్ట్ తెలుసుకోండి. మీకు కూడా తెలుసా, అసలు మన మానవ ప్రపంచంలో వ్యక్తి కాని వాడిని మనం ఎక్కువ హైలైట్ చేస్తున్నాం. కానీ కృప ఒక వ్యక్తి. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్, బట్ లా ఈజ్ నాట్ ఎ పర్సన్. ఎక్కడో రాతి పలక మీద ఉన్నదాన్ని చదివి ఇంకొకరికి అప్లై చేసేసి నువ్వు అది చేస్తున్నా కానీ అసలు ఒకసారి ఆ శాస్త్రం వైపు చూడు. ఇది ఒక మనిషా? దీనికి ఒక ఎమోషన్స్ ఉన్నాయా, ఒక ఫీలింగ్స్ ఉన్నాయా? కాబట్టి అదేం చెప్తుంది? ఇది చేయకుండా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయకుండా ఉండాలి, చేయాలంటది. అదేమన్నా జీవించిద్దా? అందుకనే రాయబడిన శాస్త్రాన్ని బట్టి కాదు, జీవిస్తున్న వ్యక్తిని బట్టి తీర్పులు జరగాలి. అది మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు వాస్తవమైన నైతికత ఖచ్చితంగా బయటకు వచ్చింది. ఈరోజు కూడా చాలామంది నేను ఇలా ఉంటున్నాను, కారణం ఇదిగో ఈ టీచింగ్ అని చెప్పి మీరు అలా ఉండట్లేదని చెప్తే ఎంత బాగుంటుంది. అలా చెప్పట్లేదు. ధర్మశాస్త్రంలో మోషే మనకేం చెప్పాడో మీకు తెలుసు కదా అని అంటే ఏంటది? నువ్వు నేను ఇలా బ్రతుకుతున్నాను కదా అని నువ్వు ఎందుకు తీర్పు తీర్చవు? నేను జయిస్తున్నాను కదా నువ్వు ఎందుకు మాట్లాడవు? మోషే ఏమి ఇచ్చాడో తెలియదా అంటే, ఆ మోషే ఇచ్చాడు, నువ్వు చేసావా అని అడగగానే ఎవడగాడు రాయి వదిలేసి వెళ్ళిపోయారండి. అది మన జీవితాల్లో దూరమగురు కాదు. ప్రతిరోజు
మీ సువార్త వలన బ్రతికే పత్రిక లాంటి జీవితం ప్రతి వ్యక్తిని ఖండించునుగా. ఉందా వాక్యంలో? ఉంది. ఎఫెసీ పత్రికలో ఏముంది? వెలుగు ఏం చేస్తుందని ఉంది? ఖండిస్తుంది అని ఉంది. 13 వచ్చిన ఎఫెసీ పత్రిక 5:13 సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడు. దేవునికి స్తోత్రం. మీరే వెలుగండి. మరి అదే ఎక్కడ రాశాడు? దీనికి ముందే వచ్చిన 8 ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగయ్యారు. ఈరోజు మిద్ది మీద ఉన్న దావీదు ఏం చూశాడు అంతా నేను వర్ణిస్తే మీరు తెలియకుండానే బ్లూ ఫిల్మ్ చూసినట్టే. ఎవరు ఏమనుకోవద్దు, ఎవరు ఏం బాధపడద్దు, ఉన్నమాట చెప్తున్నాను. వాస్తవంగా ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతుంది ఏంటంటే దావీదు ఎలా చూశాడు, ఎందుకు చూశాడు, ఏం చూశాడు, ఇదంతా ఎందుకండి? అసలు వాస్తవంగా నువ్వు ఎలా జీవించగలవు, నువ్వు ఎలా జయించగలవు, దానికి మూలం యేసు ప్రభు. అశ్లీలమైన వాటిని ఈరోజు నేను చూడకుండా ఉండగలుగుతున్నాను అని అంటే అది కేవలం యేసు ప్రభు వల్ల కలుగుతుందని మీరు చెప్పుదురుగాక. ఓకే, దేవుడు అటువంటి విజయాలు ఇవ్వాలి. ఈరోజు చాలా మంది పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయారు. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువ ఇన్కమ్ వచ్చేది పోర్నోగ్రఫీ సైట్ల వల్ల. అంటే మీరు ఆలోచన చేయండి, గంజాయి ద్వారా ఎంత అక్రమం జరుగుతుందో, మత్తు పదార్థాలు మద్యం వల్ల ఎంత అక్రమం జరుగుతుందో ఈరోజు పోర్న్ సైట్ల ద్వారా అంత ఇన్కమ్ వస్తున్నాను. అంటే అర్థం ఏంటి? మీకు కూడా చెప్పమంటారా? చాలా మంది పాస్టర్లు కూడా దీనికి ఎడిక్ట్ అయి ఉన్నారు. అదేంటండి అంత స్టేట్మెంట్ ఇచ్చారని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ డాక్టరీని బట్టి జీవిస్తున్నారనేది వాళ్ళు బయటికి చెప్పట్లే. నేను ఎప్పుడు చూడను, నేను ఎప్పుడు వాడి జోలికి వెళ్ళను అని చెప్పుకుంటున్నారేంటి? మీరు చూడకుండా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పరేంటి? అది మీరు చెప్పిన రోజే తిమోతితో చెప్పాడు, నీ బోధ అని చెప్పాడు. ఇది మళ్ళీ ఎక్కడ రాస్తారు? ప్రతి మందిరంలో స్టేజ్కి ముందు రాశారు. ఇవన్నీ చదువుకోండి ఫస్ట్, ఇదంతా అర్థం చేసుకోండి. అంతేగాని బోధకుడికి రెఫరెన్స్ ఇచ్చాడని కాదు, మనందరికీ ఇచ్చాడు. ఏ డాక్టరీని బట్టి నువ్వు సేవ్ అవుతున్నావు, ఏ సత్యాన్ని బట్టి నువ్వు జీవించగలుగుతున్నావు, చాలా క్లియర్గా చెప్పండి. నేను శ్రీధర్ అన్న నేను చెప్పింది ఏమన్నా రాంగా? ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో దాని డిస్క్రిప్షన్ చెప్పాలో వద్దా? ఒక వీడియో పెట్టినప్పుడు కింద డిస్క్రిప్షన్ రాయాలో వద్దా? ఒక బౌలర్ బౌలింగ్ వేసే ముందు ఎంపైర్కి తను ఏ నియమం ప్రకారం వేస్తున్నాడు చెప్పాలో వద్దా? మీ పేరు, మీ ఊరు వివరాలు చెప్పండి అంటే మైక్ ఆన్ చేసుకొని యానా నేను తెలీదా అంటారా? మీరు ఈ ఉదయం యానా నేను తెలీదా అంటారా? ఎంపైర్ మనోడైనా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ ఉదయకాలం కూడా ఇలా చెప్పండి, నేను ఎందుకు జీవిస్తున్నానంటే అని చెప్పండి. అందుకే నేను జయిస్తున్నానని చెప్పండి. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ అశ్లీలమైన వాటిని చూచుట అనే దాన్ని జయించగలిగిన వాడు ఒక్కడే, అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల జీవించేవాడు మాత్రం, ఇంక ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ తరము నోవాహు తరం, ఈ తరము నోవాహు దినాలు, లోతు దినాలు. నోవాహు దినాల్లో పాపం ఎలా జరిగింది, లోతు దినాల్లో పాపం ఎలా జరిగింది? సో మీరు ఆలోచించేయండి. ఈ పాపాన్ని యోధా పత్రికలో రాశాడు అనమాట. అంటే ఈరోజు కళల్లో పాపం జరుగుతుందని, అంటే అపవిత్రత కళల్లో జరుగుతుంది, నిద్రలో జరిగిపోతుంది అనమాట. మరి ఈ ఘోరమైన అపవిత్రత నుండి మనల్ని మనం కాపాడుకోకపోతే మనం దేవుని చేత ఎలా వాడబడతాం? ఏమని చెప్పాడు తిమోతి 2:2-21లో? పరిశుద్ధత ఉంటేనే యజమానుడు వాడుకుంటే అర్హమైన ఘనత నిమిత్తమైన పాత్ర అని. అసలు ఇంకోటి చెప్తానేనండి, మీ బ్రెయిన్ అనేది వీటితో ఆక్యుపై అయిపోయి ఉంటే అందులో మీకు దేవుని తలంపులు ఎలా పుడతాయి? మీ హృదయంలో మీరు పరిశుద్ధత విషయంలో అభ్యాసం చేసుకోకపోతే మీ హృదయంలో రెవల్యూషన్ ఎలా వస్తుంది? హెబ్రీ 12:14. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు నీకు ఖచ్చితంగా జయ జీవితం ఇస్తాడు. అన్నా నేను ఇంక బయటికి రాలేనన్నా, ఒక నెల రోజులు బాగానే ఉంటున్నానన్నా, మళ్ళీ అందులోకి వెళ్ళి చూస్తున్నానన్నా, మళ్ళీ అర్రెర్రె నేను ఇలా ఉండకూడదు కదా అనుకుంటున్నానన్నా, మళ్ళీ బయటకు వస్తున్నాను, మళ్ళీ వెళ్తున్నానన్నా, అది నీ లైఫ్లోకి రిపీట్ అవ్వదు. నువ్వు నమ్ము. ఫస్ట్ నువ్వు ఏ కన్నులు నీకు ఉన్నాయో పరీక్ష చేసుకో. ధర్మశాస్త్రపు కన్నుల, కృప కన్నుల. అవి సరైపోతే ఆటోమేటిక్గా నువ్వు పాపం చేయకుండా ఉండటం నీకు కలిగింది. ఓకే, మెసేజ్ అవ్వలేదు, ఇంట్రడక్షన్ అయింది అది. సో మెసేజ్ ఇంకా ఉంది.
మరి టైం అయితే లేదు కానీ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అందరూ వినండి. ఒక క్వశ్చన్ నేను అడిగి ప్రార్థన చేస్తాను. అదేంటంటే, దావీదు మిద్దె మీద నుండి చూడటం తప్ప రైట్? అక్కడ ఏం జరుగుతున్నాయని తెలియదు కాబట్టి చూసాడు, తప్పులేదండి. దేవుడు ధ్యానంలో మనకి మంచి వ్యక్తిని పెట్టాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పండి. ఆన్సర్ జకర్యా అని బాగా చెప్పాడు. జకర్యానికి మళ్ళీ ఇంకొక 100 మార్కులు అయిపోయింది. ఇంకొకళ్ళు చెప్పండి. చెప్పండి. దావీదు మిద్దె మీద నుండి చూడటం తప్ప? చెప్పండి. శ్రీనివాస్ అని తప్పు అంటున్నాడు. ఇంకా చెప్పండి. మీరు ఎవరు చెప్తలేదేంటి? ఎందుకు వచ్చిందిలే? మనం ఎందుకు బుక్ కావాలనుకుంటున్నారు మీరందరూ? తప్పు కాదండి. అందరూ వినండి. ఒకవేళ తప్పు అనుకుంటే ఈరోజు మనము వెళ్తున్న దారిలోనే ఎన్నో వాల్ పోస్టర్లు ఉన్నాయి. మనం చూడమా? అనుకోకుండా మన చూపు దాని మీద పడింది. రెండవసారి చూస్తున్నామంటే దురాశ ఉందని అర్థం. ఒకసారి మొదటిసారి చూపులో మనకు తెలియకుండా కన్ను దాని మీద పడింది. కానీ రెండవసారి దాన్ని చూడాలి అనేది జరిగిందంటే అది ఖచ్చితంగా నువ్వు దురాశ చేత ఏడవబడుతున్నావు అని. కాబట్టి దావీదు వాస్తవం మిద్దె మీద నుంచి చూడటం తప్పే అని ఎందుకు అన్నారంటే, చూసింది తప్పు కాబట్టి తప్పు అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా మీరు ఏదో పని మీద మిద్దె మీదకి వెళ్తారు, మీరు కూడా అనుకోకుండా ఏదో చూస్తారు. అది తప్పు ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఈరోజు ఈ ప్రపంచంలో మీ చేతిలో ఫోన్ ఉంది, మీరేదో వీడియో అనుకోకుండా తిప్పుతున్నారు, ఏదో అశ్లీలమైనది మీ దృష్టికి వచ్చినా మీరు దాన్ని గెంటేయగలుగుతున్నారా? మీరు అది వినకూడదు అనే దాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? అది మీరు అనుభవించగలిగితే ఖచ్చితంగా మీరు ధన్యులు. అట్టి ధన్యత అందరికి కలుగును. ఫస్ట్ సైట్లో దావీదు వాస్తవంగా తప్పు చేయలేదు. కానీ రెండవసారి అంటే ఆ విషయాన్ని ఆ వ్యక్తి ఆలోచించి దానివల్ల ఓడిపోయాడు. చూసారా? దీని అర్థం ఏంటంటే అది తప్పు. ఇప్పుడు మీరు పరీక్ష చేసేసుకోండి. ఉదయకాలం ఏమని పరీక్ష చేసుకుంటారంటే, అసలు నాకు ఇటువంటి ఎందుకు కలుగుతుంది, దురాశ ఎందుకు కలుగుతుంది అనేది పరీక్ష చేసుకోండి. ఏమన్నాడు? రోమాపత్రిక 7:5 చదువు. రోమాపత్రిక 7:5 లాస్ట్ 5 minutes. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ వచ్చింది. అందరూ వినండి, మేలు పొందండి. రోమాపత్రిక 7:5 చదువు. ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. మళ్ళీ చదువు. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఈ ఉండెను. వచనం ప్రకారం పాపేచ్ఛల కారణం ఏంటి? ఈ వచనం ప్రకారం పాపేచ్ఛలకు కారణం ఏంటి? ఇచ్చలకి కారణం ఏంటి? ధర్మశాస్త్రం వల్ల జీవించటానికి. ధర్మశాస్త్రం వల్ల జీవించటమే. అసలు ఎవరో చెప్పట్లేదు. అంటే మనం గొప్పవాళ్ళు మన కాదు. ఈ వర్తమానం రాకపోతే మనం ఎంత దౌర్భాగ్యం అయిపోతాం వీళ్ళ ప్రసంగాలని. అది నేను చెప్పేది. ఈ వచనంలో ఏముందంటే ధర్మశాస్త్రం వలననే పాపేచ్ఛలు. అంటే ఒక వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల జీవించినప్పుడే అతడు పాపేచ్ఛలు గుండా వెళ్తున్నాడు. ఎందుకంటే వాస్తవంగా పాపేచ్ఛలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆలోచించాలి. మనం ఈ ఉదయకాలం ఆలోచిస్తే పరిష్కారం వస్తుంది. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ద వే ఆఫ్ లివింగ్లో నుంచి వస్తుంది. అవర్ వే ఆఫ్ లివింగ్ అనేది అకార్డింగ్ టు గాస్పల్ అయితే మనము పాపేచ్ఛలు గుండా వెళ్ళము అనేది ఒక మంచి వర్తమానం. ఈ ఉదయం సువార్తను బట్టి జీవిస్తే, విశ్వాసం వల్ల జీవిస్తే మనము ఈ పాపేచ్ఛలు గుండా వెళ్ళము. 7:9 చదువుదాం. 7:9 రోమపత్రిక 7:9. తెలుసు అనుకునే వాళ్ళు వెళ్ళిపోండి, మీటింగ్లు వద్దు. నాకు వర్తమానం ప్రభు మాట్లాడతాడు అన్న వాళ్ళు ఉండండి. ఓకే, మరి టైం అయినా కూడా మరి ప్రభు ఏం చెప్తున్నాడు విందాం. 7:9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటేని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుని. 8 చదువు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఇక్కడ వచనంలో దురాశలకు మూలం ఏమని ఉంది?
ఆజ్ఞ హేతు అవుతుంది. పాపేచ్ఛల కారణం ఏమన్నాడు? ధర్మశాస్త్రం వల్లైన పాపేచ్ఛ. ఇలా ఎవరైనా ఈరోజు వర్తమానం చెప్తే ఖచ్చితంగా వాళ్ళని ఇంట్లో చేర్చుకోండి, శుభమని చెప్పండి, వాళ్ళకి టిఫిన్లు పెట్టండి, భోజనం పెట్టండి. మిమ్మల్ని నిజంగా దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్పని వాళ్ళని ఇంట్లో చేర్చుకోకండి. ఇదేంటి ఎంత గట్టిగా చెప్తున్నానండి, ఎందుకంటే వాస్తవంగా ఇది అసలైన బోధన. రోమపత్రిక 7లో చెప్పాడు, పాపేచ్ఛలకు దురాశలకు మూలం ఏంటంటే మనం జీవించే విధానమే. అది ఒక్కసారి అర్థం చేసుకోండి, మనం ఎలా జీవిస్తున్నాం. నేను అందుకనే మొదటి పాయింట్లో చెప్పాను, ఏ కన్నులు అని అడిగాను అనమాట. అసలు మిద్దె మీద నుండి చూసే కన్నులు కాదు మనం ఫస్ట్ స్టడీ చేసింది. ఒక పాపాన్ని ఎలా చూస్తుంది ఈ కన్ను, దాన్ని ఎలాగూ వివరిస్తుంది ఈ కన్ను, దాన్ని బట్టే ఈ కన్ను వాస్తవంగా పాపాన్ని చూస్తుందా చూడదా. యోబు దేంతో నిబంధన చేసుకున్నాడు అన్నాడు? నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూస్తాను అన్నాడు. అంతేనా? ఈ మాట వినగానే ఎంతమంది మారి ఉంటారు? నేను ప్రశాంత్, యోబు తన కన్నుతో నిబంధన చేసుకున్నాడు, నువ్వు చేసుకున్నావా అనే ప్రసంగం వల్ల ఎంతమంది కన్నులు మారుంటాయండి? అనుకున్నారు అంతే. అనుకున్నారా? అనుకున్నావా? నేను కూడా క్వశ్చన్ అడిగేవాళ్ళు, అన్నా నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు అన్న, ఈయన అస్తమాటు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు అన్న అన్న చెప్తారు, కానీ ఆ వ్యక్తిని నేనే అని చెప్పరు. రేపొద్దు నాతో అని చెప్తాడు, చూడండి ఆ వ్యక్తి నువ్వే అని. రేపు వస్తుందిలే వర్తమానం. మన ఫెయిల్యూర్ లైఫ్లో మనం అందరం వాస్తవంగా ఇలాగే పడిపోతాం. గుర్తుపెట్టుకోండి, కన్నుతో నిబంధన చేసుకున్నా కన్యకను చూస్తున్నాం. కానీ ప్రభు స్తోత్రం ఏంటంటే, అయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించాను. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు. రోమపత్రిక 8:2. ఈ ప్రసంగాన్ని మీరు ఇప్పుడు నమ్మొద్దు, ఓకే? కొంతమందికి చెప్తున్నాను, ఈ ప్రసంగాన్ని ఇప్పుడు మీరు నమ్మొద్దు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు మిమ్మల్ని ఈ విషయంలో లెక్క అడుగుతాడు. ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు ఎందుకని లేదు? ఎందుకంటే నువ్వు నమ్ముతున్న సిద్ధాంతం నిన్ను రక్షిస్తుందా? నువ్వు నమ్ముతున్న నీ విధానాలు, నువ్వు పెట్టుకున్న ఈ గీతలు నేను నిజంగా కాపాడుతున్నాయి. కాపాడలేకపోతే అది ట్రూత్ కాదు. బయటికి రా, బయటకు వచ్చి ఏది సత్యం అని నువ్వు అన్వేషించు, నువ్వు జీవించు, నువ్వు జయించు. ఈ విషయాన్ని 10 మందికి చెప్పు. అది గొప్ప సంగతి. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, రోమాపత్రిక 7వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైపోయింది. పాపేచ్ఛలు దురాశలు జయించగలిగిన జీవితం నీకుంటే, ఒకసారి చూసింది వేరు, దాన్ని మళ్ళీ రెండవసారి చూడాలని ఇచ్చ నీకు పుట్టదు. మీకు ఒకటి చెప్పి నేను ముగిస్తున్నాను. ఇది ఇక లాస్ట్ మాట అనమాట. నేను ఇలా అనుకునేవాడిని అనమాట. ఈసారి నేను కొత్త ఫోన్ ఒకటి కొనుక్కున్నాను. గత ఫోన్లతో నేను చాలా పాపం చేశాను, కానీ ఈ ఫోన్తో అసలు ఒక్క పాపం కూడా చేయకూడదు అనుకున్నాను. నేను ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాను. ఇంతకుముందు కొనుక్కున్న డివైస్లతో నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు దీంతో చేయకూడదు అనుకుని ఏ నిబంధన మిమ్మల్ని కాపాడుతూ గుర్తుపెట్టుకోండి. కేవలం దేవుని కృప మాత్రమే మీకు విజయం ఇచ్చింది. ఇప్పుడు నేను ధైర్యంగా మీకు విషయం చెప్పనా, ఈ ఫోన్లతో దేవుని మహాకృప వల్ల ఎటువంటి పాపమో నా జీవితంలో జరగట్లేదు అని నేను చెప్పగలను, మీరు కూడా చెప్తారు అందరూ. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ తరంలో దేవుడు వీటి నుంచే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ఈ తరంలో పాపం ఈ విధంగా వెళ్తుంది అన్నమాట. నోవాహు తరంలో జరిగిన పాపం, లోతు దినాల్లో జరిగిన పాపం, ఈ దినాల్లో జరుగుతున్న పాపం సేమ్ అన్నమాట. అదేంటంటే కలలు కనుచు దేహాలు అపవిత్రపరుచుకుంటున్న పాపం. కానీ దాని నుంచి ప్రభు నిన్ను అద్భుతంగా కాపాడుతాడు. ఆ రోజు మన సువార్త ప్రకటించే విధానం రెవల్యూషన్తో కూడి ఉంటుంది. వాక్య బోధన విధానం ప్రత్యక్షతతో కూడి ఉంటుంది. అది చాలా ప్రభావితంగా ఉంటుంది. మీరు ఎలా చెప్పండి, మీరు వాక్యం చెప్తున్న ప్రతిసారి నేను చెప్పిందే చెప్తున్నాను, ఎవరు ఏం అనుకోకండి, చెప్పిన సంగతులే అని మీరు ఏం అనుకోకండి అని మీరు ఎందుకు చెప్పుకోవాలండి? దేవుడు క్రొత్తదనాన్ని ఇస్తాడు, నూతనత్వాన్ని ఇస్తాడు, అందులో జీవాన్ని ఇస్తాడు. ఇలాగ ప్రభు మీకు మంచి తలంపులు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటి దేశం ఏది? భూగర్భ జలరహిత దేశం. చెప్తారు ఎవరైనా? భూగర్భ జలరహిత దేశం
మొట్టమొదటి దేశం మొన్నే ప్రకటించారు. ఓకే, రేపు చెప్పండి. ఈరోజు న్యూస్లోకి వెళ్ళి రేపు చెప్పండి. మన ప్రపంచ దేశాల్లో ఈ ప్రాంతము భూగర్భ జల రహిత ప్రాంతం అయిందని అనౌన్స్మెంట్ వచ్చింది. మన ఇండియాలో బెంగళూరులో భూగర్భ జలాలు అయిపోయినాయి. మీకు ఒకటి చెప్పమంటారా? కానీ మన ప్రసంగాలు అవ్వవు. అవి ఇంకా ఊరుతానే ఉంటాయి. ప్రభు చెప్పాడు, నేను వానికి ఇచ్చు నీళ్లు వారిలో ఊరడి నీటి బుగ్గ అన్నాడు. అట్లాగూ దేవుడు మీతో మాట్లాడు. జస్ట్ బై ప్రాక్టీసింగ్ ద ఫ్రూట్ ఆఫ్ శాంక్టిఫికేషన్ ఖచ్చితంగా దేవుడు మీకు రెవల్యూషన్ ఇస్తాడు. అందుకనే పరిశుద్ధతను ప్రేమించండి, పరిశుద్ధంగా ఉండటాన్ని ప్రేమించండి. అది ఎలా కలుగుతుందో దేవుడు మీకు చెప్తాడు. ఎవరి మీద అతిశయించకండి. మనం అతిశయించడానికి కారణము లేదు, అది కొట్టివేయబడింది. నేను ఈరోజు పెర్ఫెక్ట్గా ఉంటున్నానంటే అది ఎందుకో నేను చెప్పొచ్చు. ఒకప్పుడు పడిపోయానంటే దానికి కారణం కూడా చెప్పొచ్చు. అంతేగాని మా నాన్న చాలా పెర్ఫెక్ట్, మా తాత చాలా పెర్ఫెక్ట్, అసలు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఏ తప్పు చేయలేదు, ఇదంతా అది అసలు చాలా పెద్ద అబద్ధం. అలా ఎవరు లేరు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. దావీదు చేసిందంతా నేను వివరించలేదు, కానీ యేసు ప్రభు చేసిందంతా వివరించాను. కాబట్టి దావీదు చేసిందంతా మీరు ఒకవేళ చదువుకుంటే చదువుకోండి, కానీ మరికొంతమంది మాత్రం ఈ ఆడియో మళ్ళీ వినండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఈ వర్తమానం ద్వారా గొప్ప కార్యం చేయును గాక. రహస్యంగా జరిగించే వాటి నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి ప్రత్యక్షతలతో మిమ్మల్ని నింపుతాడు. ఈ దినాల్లో దేవుడు అటువంటి వారిని రెట్టింపు చేయునుగాక, వారిని పెంచునుగాక అని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తలంపులు మన కొరకే దీవించునుగాక. ఎవరికైనా డౌట్ ఉంటే ఏ మాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా 9494710473 ఆ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. రేపు మనం చర్చించుకుందాం. ఓకే, 9494710473కి వాట్సాప్ చేయండి. ఇందులో ఏది డౌట్ ఉన్నా ఈరోజు మెసేజ్లో మీరు ధైర్యంగా అడగండి. మీ పేరు నేను చెప్పకుండానే ఆన్సర్ రేపు చెప్తా. ఓకే, ప్రభు ఈ తలంపులు మనందరి కొరకే దీవించుగాక. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం ద్వారా దావీదు గారు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని దేవుడు అది దుష్కార్యంగా ఎంచి ఆయన ఏ విధంగా దుష్కార్యాన్ని ఆయన ఏ దృష్టితో చూస్తున్నారు అన్న విషయాన్ని మనతో మాట్లాడారు. అయితే దేవుడు చూసే కన్నులు ఏ విధంగా ఉంటది, ఆయన కేవలం కృప యొక్క కన్నులతో మాత్రమే చూస్తారు, ఆయన ధర్మశాస్త్రం యొక్క కన్నులతో చూడరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. అది పరలోకం నుంచి చూసే దృష్టి, దేవుడు చూసే దృష్టి, పరలోకం నుంచి చూసే దృష్టి, అది దేవుని యొక్క ఆత్మ ద్వారా చూసే దృష్టి. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వలన జీవించేవారు ధర్మశాస్త్రం ప్రకారం వారు ఎదుటి వ్యక్తి లోపాలని వారు వివరిస్తూ వారి తప్పులను బట్టి వారు అతిశయిస్తుంటారు. అయితే కృప అయితే ఆ యొక్క తప్పులు చేయడానికి పరిష్కారం కృప చూపిస్తుంది. ఎప్పుడైతే మనం విశ్వాసం మూలం జీవిస్తామో, కృప యొక్క ఏర్పాటు ప్రకారం జీవిస్తామో, ఆ తప్పు చేయకుండా కూడా కాపాడగలము. పైగా అన్ని విషయాల్లో మనం అత్యధికమైన విజయాన్ని సాధిస్తాం అన్న విషయాన్ని కూడా పొందుకుంటాం అన్న విషయాన్ని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుని దాసులను వాడుకొని మరి ఈ యొక్క వర్తమానం అందించారు. కాబట్టి ఈ యొక్క ఆడియో పంపించబడుతుంది కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇది. ఎందుకంటే ఈ రోజున ప్రతి చోట కూడా పాపం చేయొద్దు అని బోధిస్తున్నారు, కానీ పాపం చేయకుండా ఏ ఒక్క వ్యక్తి ఉండట్లేదు. కానీ ఈ యొక్క పరిచర్లో ఏ విధంగా మనం పాపం చేయకుండా కాపాడబడాలన్న విషయాన్ని అది దైవశక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప అది మన సామర్థ్యం వల్ల మనం రక్షించబడలేదు, మన సామర్థ్యం వల్ల మనం కాపాడబడలేం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం. ఈ రోజున అదే విశ్వాసం వలన జీవిస్తే మాత్రమే మనం తిరిగి దైవశక్తి చేత కాపాడబడగలం, కానీ మన శక్తితో మనం కాపాడబడలేం పాపం చేయకుండా. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం, ప్రతి విశ్వాసి కూడా వినవలసినటువంటి వర్తమానం. కాబట్టి విలువైన సంగతులు తెలియజేసిన దేవుని సేవకులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ముగింపు చేసుకుందాం. పెంటపాడు అలాగే ఉండి భీమవరం ప్రాంతాలు పరిచయం చేస్తున్న దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ కూడికలో మరి ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు అలాగే ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులకు ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం
జగన్నాథపురంలో సువార్త కూడుకుంటుంది. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. అలాగే మన పరిచయంలో ఉన్నటువంటి దేవుని సేవకుల ద్వారా జరుగుతున్నటువంటి ఈ రోజు జరగబోయే ఆయా ప్రాంతాల్లో జరగబోయే పరిచయాలు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచు ఈ సమయంలో దేవుని సేవకులు రాయేష్ గారు ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా నాయన. మా అందరితో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. మరి దేవుని కన్ను అనే దాని విషయంలో మేము విన్నాం నాయన. మీరు మమ్మల్ని ఏ దృష్టిలో చూస్తున్నారంటే మీ కుమారుడు అనే దృష్టిలో మమ్మల్ని చూస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు నాయన. మేము కూడా ప్రభా మరి ధర్మశాస్త్రాన్ని బట్టి నాయన, లేదా ప్రభా మేము అతిశయిస్తూ గనక చూస్తే మేము కూడా ప్రభా ఎదుటివారి బలహీనతల విషయంలో అతిశయిస్తూ గనక మేము తీర్పులు తీరిస్తే మేము కూడా అలాంటి వారమే. అయితే మేము యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులం, విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా జయిస్తున్నాం, పాపం చేయకుండా ఉంటున్నాం అని ఎంచుకున్న వారు సరైన తీర్పులు తీరుస్తారని, నేను పాపం చేయకుండా ఉండటానికి నా సామర్థ్యమే మూలం అనుకునేవారు అతిశయించి ఎదుటి వారిని చులకనగా చూస్తారు అని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాత్రమే కాదు నాయన, పాపం లేని వారమని చెప్పుకున్న వారు ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులమని చెప్తున్నారు. మేము పాపం చేయలేదని చెప్తున్న వారు మేము ధర్మశాస్త్ర విధులన్నీ నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి ఆ రెండూ అబద్ధమే నాయన. జీవింప చేయు శక్తి లేనిది ధర్మశాస్త్రం. ఎందుకు జీవింప చేయలేదంటే నీతిమంతులుగా తీర్చలేదు కాబట్టి జీవింప చేయలేదని. కాబట్టి ఆ రెండూ తప్పే. కాబట్టి నాయన, మమ్మల్ని అయితే సువార్తను బట్టి బ్రతికిస్తున్నారు. సువార్తను బట్టి బ్రతుకుతున్న మేము ప్రభా మేము జీవిస్తున్నాం కాబట్టి పాపము లేకుండా, పాపము చేయకుండా బ్రతకగలుగుతున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అటు జీవితంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం నాయన. మరి మేము తీర్పు తీర్చవచ్చు అనే సంగతిని కూడా మాకు చెప్పారు. అయితే సువార్తను బట్టి జీవిస్తున్నప్పుడే మేము సరైన తీర్పులు తీర్చగలమని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, దావీదు చూడటం తప్పు కాదు, కానీ నాయన చూసిన తర్వాత దురాశలోకి వెళ్ళటం అనేది నాయన తప్పని, దానిని ఆశించటం అనేది తప్పని నేను మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. పదే పదే దాని గురించి ఆలోచిస్తూ దురాశలోకి వెళ్ళి నాయన మరి ఆ విధంగా జీవించడం అది తప్పని మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎవరైతే పరిశుద్ధంగా ఉండటాన్ని ఎక్కువ ప్రేమిస్తారో ఆ జీవితం కొరకు ఎక్కువగా మీ పాదాల చెంత కనిపెడతారో అటు వారు మీ కృప చేత పరిశుద్ధతను ఫలిస్తారని నాయన, ఆ పరిశుద్ధతను కలిగిన వారే మీ ప్రత్యక్షతలు పొందుకుంటారని కూడా మీరు తెలియజేశారు. అందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు అందించిన ఈ సందేశ సారాన్ని బట్టి మేము స్తుతిస్తూ, సందేశాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడే మనసులు మా అందరికి ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీ సేవకును కూడా మీ ఆత్మ ద్వారా మా అందరి కొరకు మీరు సిద్ధం చేసి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ, చేరువచ్చిన వారందరిని దీవించమని, కార్యక్రమం నడిపించిన వారిని ఆయా రకాలుగా నేను సహకరించిన వారిని కూడా మీరే మీ కృప చేత బలపరిచి నడిపించమని, ఈ దినమంతట్లో మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మేము సువార్తను బట్టి జీవించవలసిన వారము అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి కూడుకుని ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, అలాగే కోడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని కోడిక ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.